ఈ కార్యక్రమంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పితాలు. ఈ కార్యక్రమం ఎవరిని కించపరచడానికి కాదు, కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే. రాజమౌళి గారు, మీరే మాకు ఇన్స్పిరేషన్. బాహుబలి అనే సినిమా ఒక అద్భుతం. అందులోని క్యారెక్టర్స్ని తీసుకొని మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. నమస్కారం. ఈరోజు రచ్చరచ్చ కార్యక్రమానికి స్వాగతం. తల్లి, ఇద్దరు కొడుకులు, ఇద్దరిని ప్రేమగా పెంచిన తల్లి, అన్ని విషయాల్లోనూ సమానంగా పెంచిన తల్లి. ఈ కుటుంబం ఏ కారణం చేత విడిపోయిందో, ఎటువంటి గొడవలకు దారితీసిందో, ఈ సమస్యలన్నింటినీ తెలుసుకొని పరిష్కారాన్ని కనుక్కుందాం. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి సొంత ఇంట్లో సొంత వాళ్లే పెట్టిన కష్టాల గురించి చెప్పి మాకు న్యాయం చేయండి అంటూ మన రచ్చరచ్చ కార్యక్రమాన్ని ఆశ్రయించారు. వారిని ఈ కార్యక్రమానికి ఇప్పుడు పిలుస్తాం. అమరేంద్ర బాహుబలి అనే నేను ఈ రచ్చరచ్చ కార్యక్రమానికి నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని మాహిష్మతి రాజ్యం మీద ఒట్టేస్తున్నా. దేవసేన అనే నేను ఈ రచ్చరచ్చ కార్యక్రమానికి నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. అంతా నిజమే చెప్తానని, అబద్ధం చెప్పనని మా రాజ్యం, కుంతల రాజ్యం మీద ఒట్టేస్తున్నాను. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మీ పేరు? నా పేరు బాహుబలి, తను దేవసేన. ఎక్కడి నుంచి వచ్చారు? మాహిష్మతి నుండి వచ్చాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు ఏ న్యాయం కోరి ఈ కార్యక్రమానికి వచ్చారు? నా పేరు అమరేంద్ర బాహుబలి. మా అమ్మగారి పేరు రాజమాత శివగామిదేవి. మా అన్న బల్లాల దేవ. కట్టప్ప మీ మామ కదా? ఫేస్బుక్లో నాకు ఫ్రెండ్. ఓహో, మా అమ్మ నన్ను మా అన్నని చక్క పెంచింది, అన్నీ సరిసమానంగా పంచింది. కానీ మా అన్నగాడు ఒంకరొంకర పెరిగిండా? వాడు ఒంకరొంకర పెరిగిండు. చిన్నప్పటి నుంచి మా అన్నగాడికి నేనంటే పడదు, అందుకే నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అదేంటి బాహు, ఇద్దరు ఒకే చోట కలిసి పెరిగారు కదా, అలా ఎలా చేస్తారు? మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించి ఉండకపోవచ్చు. వాడంతే మేడం, వాడు పెద్ద. చిన్నప్పటి నుండి వాడికంటే మా అమ్మ నన్నే మంచిగా చూసుకుంది, అందుకే వాడికి నేనంటే కోపం. అదేంటి బాహు, మీ అమ్మ ఇద్దరిని సమానంగా చూడాలి కదా? అంతా ఆమె వల్లనే మేడం, అంతా మా అత్తనే చేసింది. ఆమె వల్లనే ఈ స్థితికి వచ్చాను. మా ఆస్తి అంతా పోయింది. ఎందుకమ్మా మీ అత్త అంటే అంత కోపం నీకు? కాదు మేడం, ముందుకొస్తే నరికేస్తా. సరే అమ్మా, కూర్చో కూర్చో. అంత కోపం నీకు, నీ సమస్య పరిష్కరిద్దాం. ఆమె తొందరపాటు నిర్ణయాల వల్లనే మేము ఇప్పుడు ఈ స్థితికి వచ్చాము. నేను ఒక దేశపు యువరాణిని, ఇప్పుడు మామూలు ప్రజల్లాగా ఉంటున్నాం. మేము మామూలు ప్రజల్లా ఉందామనుకుంటున్నాం, కానీ మా అన్నగాడు ఉండనీయట్లేదు. మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మమ్మల్ని మామూలు ప్రజల్లా కూడా ఉండనీయట్లేదు. అదే మా ప్రాబ్లం. ఇంతకీ మీరు ఏ న్యాయం ఆశించి మా ఈ కార్యక్రమానికి వచ్చారు? 2 కిలోల బియ్యం, 1/2 కిలో ఆలుగడ్డ, 1/4 కిలో టమాటా ఇవన్నీ ఇస్తారు. మా అన్నతో నేను ఉండలేను. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు. మా ఆస్తిలో మా భాగం మాకిస్తే చాలు. మమ్మల్ని ఇలా వదిలేస్తే మా బతుకు మేము బతుకుతాం. మీ సమస్య మీరు చెప్పారు కాబట్టి మీ అన్నగారు బల్లాల దేవుని పిలిచి మాట్లాడదాం. ఇప్పుడు బాహుబలి గారి అన్నయ్య బల్లాల దేవ గారిని పిలిచి మాట్లాడదాం. బల్లాల దేవ గారు రండి. బల్లాల దేవ అనే నేను ఈ రచ్చరచ్చ కార్యక్రమానికి ఏమయ్యా నచ్చమొచ్చా నచ్చుకోండి, మధ్యలో ఒకటి నా ఇష్టపూర్వకంగానే వచ్చాను.
అంతా నిజమే చెప్తా అని అబద్ధం చెప్పనని మా మాహిష్మతి రాజ్యం మీద ఒట్టేస్తున్నా. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. పంచాయతీ పెట్టించిన కదా, చూస్తాను సార్. వచ్చినవారా దున్నపోతుగా? ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? ఇది నీ మాహిష్మతి రాజ్యం అనుకున్నావా? రచ్చ రచ్చ. ఆగండి ఆగండి. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక్కటిస్తాను, ఏమనుకున్నావో. కూర్చో. మీ తమ్ముడు వాళ్ళకి మీ వల్ల అన్యాయం జరిగిందని మమ్మల్ని ఆశ్రయించారు. మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. వాళ్ళకి అన్యాయం జరిగిందా? నాకు జరిగింది అన్యాయం. మీకేం అన్యాయం జరిగింది? వాళ్ళకి ఆస్తులు పోయినాయి. మీ అమ్మగారు వాళ్ళని రాజ్యం నుండి బహిష్కరించారు. మా అమ్మేం అన్యాయం చేయలేదు. కూర్చో అమ్మా, కూర్చో. మీ తమ్ముడిని చంపాలని ప్రయత్నించారు కదా, నిజమేనా? నేను ప్రయత్నించానా? మాట మార్చకు వల్ల ఆ రోజు రాజద్రోహిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తాడిడి చేయలేరా నువ్వు? వీటికి ఎట్లా తెలిసింది? రాజద్రోహిని పట్టుకొని పంపిస్తే నువ్వు ముగ్గురితో డాన్స్ చేసుకుంటున్నావు, నేనేమో తిరుగుతూ ఉండాలి. నాకు కాలదా? సరే అదిలేదు. రాజమాత నా కోసం అమ్మాయిని తీసుకొస్తే నన్ను తీసుకొని పోయినావు. చిన్నప్పటి నుంచి ఇంతే మేడం. నేను తొక్కిస్తున్నాడు మేడం. చిన్నప్పుడు పూజ అయింది, పూజ కాడ తేలొచ్చు. నేను చంపచ్చుగా, చంపలే. దాని చేతిలో పట్టుకుని ఇంకా అట్లా పట్టుకుని ఇంకా అది ఇక కరిచింది. అప్పుడు మా అమ్మ ఏం చేసి దాని మీద ఇంకా మంచిగా ఉండి ఇంకా నన్ను తర్వాత కట్టపన కూడా ఉంటాడు. ఆడు మా ఇంట్లో పని చేస్తాడు. ఆడు మా మామ అంటే ఆయన దగ్గరికి పోతాడు, రోజు అడుగుతాడు దాని దగ్గర. అరే నీకు మామ ఎట్లా అవుతారు రాడు? ఎంతవరకు అడగటం ఇది న్యాయమేనా? నాకు అన్యాయం జరిగింది మేడం. వీళ్ళకి కాదు, నాకు జరిగింది అన్యాయం. ఇది న్యాయమేనా? మీరే చెప్పాలి. మీతో పాటు ఇంకెవరైనా మా అమ్మ వచ్చారా? నాన్న వచ్చారు. వస్తే పిలిపించండి. ఓకే. నమస్కారం, కూర్చోండి. మీ పేరు? నా పేరు శివగామి. మీ పేరు? నా పేరు బిజ్జల దేవ. అమ్మా శివగామి, మీరు అన్ని విషయాల్లోనూ వారిని సమానంగా పెంచారు. ఇప్పుడు ఆస్తులు ఎందుకు ఇవ్వలేదు? రాజ్యం నుంచి ఎందుకు బహిష్కరించారు? ఏంటి మీ సమస్య? నేను వీళ్ళకి అన్యాయం చేశానా? నేను నా కొడుకులిద్దరినీ సమానంగా పెంచాను. అన్ని విషయాల్లో వీళ్ళిద్దరినీ సమానంగా చూశాను. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని పిల్లని చూసిన. నేను మా పెద్ద కొడుకు పెళ్లి చేద్దామని కుంతల రాజ్యం యువరాణి అయిన ఈ దేవసేనని పెద్ద కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నేను మాటిచ్చాక భర్తవాది వాడు ఈ అమ్మాయిని ప్రేమించిందంట. మాహిష్మతి రాజమాతగా మాట ఇచ్చి మాట తప్పే వంశం కాదు మాది. మాట ఇవ్వడానికి నువ్వెవరు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అమ్మాయి మనసు తెలుసుకోకుండా మాట ఇచ్చి మాట తప్పని అంటున్నావు. నువ్వు ఓ రాజమాతవేనా? మాటలు జాగ్రత్త దేవసేన. నీకు మాట్లాడే హక్కు లేదు బల్లా. ఆపండి. ఇది మీ మాహిష్మతి రాజ్యం కాదు, మా రచ్చ రచ్చ. ఇక్కడ నా మాటే శాసనం. కూర్చోండి. ఇంతకీ కట్టప్ప గారెవరు? ఉన్నారా? ఉన్నాడు. అయితే పిలిపించండి. కట్టప్ప. ఆజ్ఞ తల్లి. మామా, నువ్వు వచ్చింది మా వైపా వాళ్ళ వైపా? నీ వైపే బాహు. అయితే ఇటురా. సరే బాహు. నమస్కారం. ఏ కట్టప్ప వాట్సాప్. ఎస్ యూజింగ్. ఓరి నీ ఏసాలో. నేనేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు, అంతా ఈ కట్టప్పగాడే చేశాడు. నేను నా పెద్ద కొడుకు కోసం సంబంధం చూస్తే అంతా ఈ కట్టప్పగాడే చేశాడు. చిన్న కొడుకు సంబంధం తెచ్చారని చెప్పేసి అంతా వీడే చేశాడు. ఈ దేవసేన అత్తనే గౌరవం కూడా లేకుండా
హిందూ సభలో అతను నన్ను కించపరుస్తూ మాట్లాడింది. దానికి ఈ బాహుబలి గారు సపోర్ట్. ఈ బాహుబలి గారు పెళ్ళాన్ని సపోర్ట్ చేసుకుంటా నేను తప్పు చేశానంటాడా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో పని చేసి ఎంత పెద్ద చేస్తే నేను తప్పు చేశానంటాడు. ఇది న్యాయం, మీరే చెప్పండి. నేను మాట ఇచ్చి మాట తప్పేదాన్ని కాదు, నా మాటే శాసనం. అదింటేనే నాశనం, అదిన్నందుకే ఇదంతా జరిగింది. గమ్మున కూర్చో. కట్టప్ప, మీరు వారి తరపున వచ్చారు కదా, ఏం చెప్పాలనుకున్నారు? రాజమాత చాలా మంచివాడు, అందరినీ సమానంగా చూడాలనుకుంటాడు. తప్పంతా నాది. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఈ గొడవలు వచ్చాయి తప్ప రాజమాత గారు తప్పేం లేదు. దేవసేనను బల్లల కోసం అని చూస్తే బాహుబలికేమో అనుకొని నేనే బాహుబలికి చెప్పాను. దానివల్ల ఈ గొడవలన్నీ వచ్చాయి. రాజమాతలో ఎలాంటి తప్పు లేదు. రాజమాత క్షమించండి అమ్మా. వీరందరినీ వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఈలోపు మీరొక బ్రేక్ తీసుకోండి. అన్ని రకముల కాస్ట్యూమ్స్ కోసం సంప్రదించండి మా మేఘనా డ్రెస్ ప్యాలెస్. ఈవెంట్ మేనేజర్ కృష్ణ. సంప్రదించవలసిన నెంబర్ 9948825251. చిన్న వయసులోనే జుట్టు రాలిపోతోందా, జుట్టు తెల్లబడుతోందా? ఇదే మీ నేటి ప్రధాన సమస్య అయితే దీన్ని అరికట్టేందుకు పర్ఫెక్ట్ హెర్బల్ ప్రొడక్ట్స్ వారు అందిస్తున్నారు ఆయుర్వేదిక విశిష్టతలు కలిగిన భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, గుంటగరగడ మరియు ఉసిరిక కలయికతో మీకు లభిస్తుంది. బలమైన ఒత్తైన నల్లని కురల కోసం కలకాలం మీకు తోడుగా ఉండాలంటే ఒక్కసారి వాడి చూడండి. మీరే అంటారు ఇది పర్ఫెక్ట్ అని. మీ సమస్యకి పరిష్కారంగా ఇప్పుడు కబాలి గారిని పిలుద్దాం. లాయర్ కబాలి గారు, రండి. విన్నారు కదా కబాలి గారు, వీరందరినీ వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడాం. సమస్యకు మనం ఎలాంటి పరిష్కారం చూపగలం? సరోజ గారు, వీరి సమస్య విన్న తర్వాత నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. 1, శివగామి తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు. 2, వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఇప్పటిలాగే 1 సంవత్సరం విడివిడిగా ఉంటే దేవసేన గర్భవతి కాబట్టి పిల్లలు పుట్టేంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 1 సంవత్సరం ఆస్తి అంతా శివగామి దగ్గరనే ఉంచేసి వీళ్ళకయ్యే ప్రతి నెల ఖర్చు ఇస్తూ ఉండాలి. 1 సంవత్సరం అయ్యాక వీళ్ళు విడివిడిగా హ్యాపీగా ఉంటానంటే ఆస్తి చెరిసగం పంచి ఇద్దాం, లేదా మేము కలిసి ఉంటామంటే కలిసి ఉండేలా పరిష్కారం ఆలోచిద్దాం. సంవత్సరం ఆగాల? నేను ఆగా, నాకు అవసరం లేదు. నేను రాజుని, రాజ్యం వదిలిపెట్టా నేను. ఆపరా ఆపరా ఆపరా. ఓ అంటే రాజుని కదా, ప్రజలకు కష్టం అయితే అందుకని. మంచిది. ఓకే, విన్నారు కదా కబాలి గారు ఇచ్చిన తీర్పు. మరి ఇలాగే 1 ఇయర్ వరకు విడిగా ఉండండి. 1 ఇయర్ తర్వాత మీకు నచ్చినట్లు వేరుగా ఉండాలంటే వేరుగా ఉండండి, లేకపోతే సమానంగా ఆస్తిని పంచి న్యాయం చేస్తాం. ఇదే మా రచ్చరచ్చ తీర్పు. చూశారు కదా, శివగామి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వారి కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధల వల్ల వచ్చిన సమస్యలు మా రచ్చరచ్చ ప్రోగ్రాం ద్వారా పరిష్కరించాం. మరిన్ని సమస్యలతో మరుసటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా రచ్చరచ్చ ప్రోగ్రాం. థ్యాంక్ యూ.